బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 50వ వచనము 51వ వచనం మనం చదువుకుందాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున మా ప్రభువ ఆరోహణమును గూర్చినటువంటి సంగతి ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువ. ఆరోహణములోని సంగతులను మా తండ్రి మాకు వివరించి వచ్చుచున్న మీ రెండవ రాకడలో మేము మీతో కూడా ఆరోహణము చెంది పరలోకంలోనికి చేరుటకు మమ్మల్ని సిద్ధపరచుమని దీవించుమని, మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య భాగములు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారిని ఇంకా అనేక మందిని బేతనియ వరకు తీసుకొని వెళ్ళి వారిలో నుండి ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడై ఉండి ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించుచు వారు చూస్తూ ఉండగా ఆరోహణుడై పరలోకంలోనికి వెళ్ళిన సంగతిని మన వాక్యంలో చదువుకున్న వారంగా ఉన్నాం. కాబట్టి ఈ వాక్యమును ఆధారము చేసుకొని మనం ధ్యానం చేసుకొనబోచున్నటువంటి అంశం ఏమిటి అనంటే క్రీస్తు పునరుద్ధాన ఆరోహణము. క్రీస్తు పునరుద్ధాన ఆరోహణము. ప్రియ దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణము అనేటువంటిది చెందినటువంటి వాడు ఉన్నాడు. ఆరోహణము అనంటే పైకి వెళ్ళుట అని అర్థము. పైకి వెళ్ళుట. కాబట్టి పైకి వెళ్ళడము అనేటువంటిది ఒక ఉద్దేశముతో వెళ్ళుట అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఒక స్థానములోనికి వెళ్ళుటకు జరుగుతుంది. ఇప్పుడు రాకెట్స్ మనము ప్రయోగిస్తూ ఉన్నాము, శాస్త్రవేత్తలు ప్రయోగిస్తూ ఉన్నారు. ఒక ఉద్దేశముతో వాటిని పైకి ప్రయోగిస్తూ ఉన్నారు. వాటి పని ఉన్నది. వాటికి ఒక ఉద్దేశంతో వాటిని పంపించటం, ఒక స్థానములోనికి వాటిని పంపించటం అనేటువంటిది చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు ఒక ఉద్దేశముతో ఆయన వెళ్ళిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలంటున్నాను. ఒక స్థానములోనికి ఆయన మరి చేరుట కొరకు వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఆరోహణము అయిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రెండు మాటలను లేక ఈ రెండు విషయములను ఆధారము చేసుకొని మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన ఆరోహణమును గుర్చినటువంటి విషయాన్ని నేటి దినమును మనం ధ్యానం చేద్దాం. ముందుగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన ఆరోహణం అనేటువంటిది ఆయన ఒక్కడికి చెందినటువంటిది మాత్రమే. దీనికి ఇంకా ఆ విషయములను మనం జోడిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయము ఆయన ఒక్కడికి చెందినటువంటిదే.
ఆయన యొక్క పునరుద్ధానము ఆయన ఒక్కడికి చెందినటువంటిదే. ఆయన ఆరోహణము ఆయన ఒక్కడికి చెందినటువంటిదే. మరి అందరి కొరకు ఇవి చేయబడినవి, జరిగినవి ప్రభువారు నెరవేర్చారు కదా, మీరు ఇప్పుడు ఒక్కరికే అని ఎలాగూ చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న మనము వేసుకొనవచ్చు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపములతో పోరాడి ఒక్కడే విజయమును సాధించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన విజయము ఆయన ఒక్కడికి చెందినటువంటిది. మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ విజయములో మనము పాలుపంపులు పొందుతూ ఉన్నాము. అది మనకు కూడా చెందుతూ ఉన్నది. విశ్వాసము లేకపోతే ఆ విజయము మనకు చెందదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము అంటే తనకు తానుగా తిరిగి లెగవడము. యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా తిరిగి లేచినటువంటి వారు ఉన్నారు, మరణమును జయించి. కాబట్టి ఆయన అది ఒక్కడికి చెందినటువంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమునందు మనం విశ్వసించుట ద్వారా మనము ప్రభు చేత తిరిగి లేపబడుచున్నాం. మనంతటికి మనం లెగవటం లేదు, ఆయన మనం లేపుతున్నాడు. పాపములను మనంతటికి మనము జయించటం లేదు, ఆయన క్షమించి ఆయన జయాన్ని మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి విజయము ఆయన ఒక్కడికే చెందినది, పునరుద్ధానం ఆయన ఒక్కడికే చెందినది, ఆరోహణం ఆయన ఒక్కడికే చెందినది. ఆయనంతటికి ఆయనగా ఆరోహణమై వెళ్ళిన వాడుగా ఉన్నాడు. మరి మనం ఆరోహణం చెందుతాం కదా అని అంటే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు, మనంతటికి మనం వెళ్ళం. కాబట్టి విజయమైన ఆయన సొంతమే, పునరుద్ధానమైన ఆయన సొంతమే, ఆరోహణమైన ఆయన సొంతమే. ఎందుకంటే ఆయన సొంతగా సంపాదించిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి మంచి ఒలీవల చెట్టుకు అడవి ఒలీవల కొమ్మను తీసుకొని వచ్చి దీనికి అంటుగట్టినప్పుడు దీనిలో ఉన్న సారమును అది తీసుకొని ఆ కొమ్మకు కూడా మంచి ఒలీవల పండ్లు ఎలాగో పండుతూ ఉన్నవో అది ఉదాహరణ బైబిల్లో తెలియచేయబడింది. అందుకనే మీకు ఆ ఉదాహరణ చెప్తూ ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు మంచి ఒలీవల చెట్టుగా ఉంటే మనము అడవి ఒలీవల చెట్టు కొమ్మగా ఉన్నటువంటి వారము. మనము ఆయనకు అంటుకట్టబడుట వలన, ఆయనలోని సారము మనలోనికి ప్రవేశించుట వలన మనము మంచి ఫలములు ఫలించే వారము కాగలుగుతూ ఉన్నాం. కాబట్టి విజయమైన ఆయన ద్వారా మనకు వస్తూ ఉన్నది, తిరిగి లేచుట అనేటువంటిది ఆయన ద్వారా మనకు వస్తూ ఉన్నది, ఆరోహణమౌట అనేటువంటిది ఆయన ద్వారా మనకు వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి అంశములో ఏమంటున్నామంటే క్రీస్తు పునరుద్ధాన ఆరోహణము. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానులైన తర్వాత ఆరోహణం చెందారు. పునరుద్ధానులు అవ్వకుండా ఆరోహణం చెందవచ్చు కదా. ఇది హానోక్ గారు చేశారు కదా, ఏలియా గారికి జరిగింది, హానోక్ గారికి జరిగింది కదా. ఇది మానవ సహజమైన జ్ఞానముతో మనం ఆలోచించేటువంటి విషయము. కానీ దీన్ని కూడా నేను మీకు వాక్యంలోనే నేను వివరిస్తాను. విషయం ఏమిటి అని అంటే పునరుద్ధానుడయ్యే ఆయన వెళ్ళవలసి ఉన్నది. ఎందుకు అనంటే పాపములను జయించటము, తిరిగి లేవడము అనేటువంటిది స్వతహాగా మన కొరకు ఆయన నెరవేర్చేటువంటి రక్షణ కార్యములో ఉన్నటువంటి భాగము ఆయనంతటికి ఆయనగా ఆరోహణమే వెళ్ళడము. ఆయన ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళరు, దేవదూత గారులు వచ్చి తీసుకొని వెళ్ళరు, దేవుడు వచ్చి తీసుకొని వెళ్ళడం. ఆయన మనకు బదులుగా చేస్తున్నటువంటి కార్యము గనుక ఇలాగూ ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి పరలోకంలోనికి చేరుతాము అనేటువంటిది తెలియపరచడానికి ఆయన ఆరోహణము అయ్యి వెళ్ళడం అనేటువంటిది మన నిమిత్తము జరిగినటువంటి కార్యమై ఉన్నది. సరే, నేను మరలా మొదటికి వస్తూ ఉన్నాను. ఏమంటూ ఉన్నాను అనంటే ఆరోహణము అనేటువంటిది పైకి వెళ్ళుట అనేటువంటి అర్థమును తెలియజేస్తూ ఉన్నది. ఒక ఉద్దేశ్యముతో పైకి వెళ్తాము, ఒక స్థానములో చేరుటకు పైకి వెళ్తాము అనేటువంటిది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణములో ఒక ఉద్దేశము ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మను మన కొరకు క్రిందకి పంపుటకు ఆయన ఆరోహణమైనటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే
నేను తండ్రి దగ్గరికి వెళ్ళుట అనేటువంటిది మీకు మంచిది. నేను వెళ్ళకపోతే మీకు మేలు జరగదు. నేను వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను తండ్రిని వేడుకుంటాను. ఆయన నా నామమున మీకు ఆదరణకర్తను పంపిస్తారు. ఆ ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు. కాబట్టి నేను వెళ్ళవలసి ఉన్నది అని ఆయన ఆరోహణమును కూర్చున్నటువంటి విషయాన్ని ప్రభువారు ముందుగా తెలియపరచిన వారుగా ఉన్నారు. కాబట్టి ఏ ఉద్దేశంతో ఆయన వెళుతూ ఉన్నాడు అని అంటే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మన కొరకు పంపడానికి, మనలను అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరించడానికి, బలపరచడానికి, రాకడకు సిద్ధపరచడానికి, దైవరాజ్యంలోనికి చేరే అర్హత మనము కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారిని మన కొరకు ఆయన పంపించడానికి ఆ ఉద్దేశముతో ఆరోహణమయ్యి వెళ్ళిన వారుగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణములో ఒక ఉద్దేశ్యము ఏమిటి అని అంటే, తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, మరి నేను మీకు నివాసములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ప్రభువారు తెలియపరచిన వారుగా ఉన్నారు. యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో మనం ఈ మాటను చూడగలుగుతాం. ఆయన ఒక ఉద్దేశముతో వెళుతూ ఉన్నాడు. అదేమిటి అని అంటే నివాసములను సిద్ధము చేయడానికి. కాబట్టి క్రీస్తు పునరుద్ధాన ఆరోహణము అనేటువంటిది మనకు అక్కడ ఉండదగినటువంటి నివాసములను సిద్ధపరచడానికి ఆయన వెళ్ళిన వాడుగా ఉన్నారు. కాబట్టి ఈ ఉద్దేశముతో మనకు నివాసములను సిద్ధపరచాలన్న ఉద్దేశముతో ఆయన ఆరోహణమై వెళ్ళిన వారుగా ఉన్నారు. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పరిశుద్ధాత్మను పంపుటకు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఆయన మరి నివాసములను సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఆ తరువాత మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణములో మరొక ఉద్దేశ్యం ఏమిటి అని అంటే, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయుటకు వెళ్ళిన వారుగా ఉన్నారు. మరి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆరోహణమై వెళ్ళి ఆయన ఒక పని మన కొరకు చేయడానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నారు. అదేమిటంటే విజ్ఞాపన. మనము ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన కొరకు మనం జీవించేటువంటి జీవితంలో అవకతవకలు ఉంటే వాటన్నింటినీ సరిచేయడానికి, తండ్రిని బ్రతిమలాడుకొనడానికి ఆయన విజ్ఞాపనకర్తగా వెళ్ళినటువంటి వాడుగా ఉన్నారు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన విజ్ఞాపన చేయడానికి యాజక ధర్మాన్ని, ప్రధాన యాజకుడిగా ఉన్న తన ధర్మాన్ని నిర్వహించడానికి దేవునికిను తండ్రి అయిన దేవునికిని మనలకును మధ్యవర్తిగా ఉన్న నరుడుగా, ఒకే ఒక్క నరుడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు ఈ పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత సమాధానము అనేటువంటిది మనకు కలగచేయడానికి, మన యొక్క దోషములను పాపములను క్షమించమని తండ్రిని అడగడానికి, ఆయన పొందినటువంటి అధికారము ద్వారా క్షమాపణ అనేటువంటిది మనకు దయచేయడానికి ఆయన విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపార్శ్వమును కూర్చోడానికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇది ఉద్దేశము పరిశుద్ధాత్మను తండ్రిని పంపించాలి అనేటువంటి ఉద్దేశము, మనకు నివాస స్థలములను సిద్ధపరచాలి అనేటువంటి ఉద్దేశము, మన కొరకు విజ్ఞాపన చేయాలి అనే ఉద్దేశంతో ఆరోహణమైన వారు ఉన్నారు. అలాగే క్రీస్తు పునరుద్ధాన ఆరోహణములో మరొక ఉద్దేశ్యము ఏమిటి అని అంటే, ఆయన యొద్ద ఉండుటకు మనలను తీసుకొని వెళ్ళడానికి రావాలి. కాబట్టి నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. యోహాను గారి సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో మాట తెలియజేస్తాడు. ఇదిగో నేను మరలా వచ్చి నేను నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళతాను అని తెలియజేస్తూ అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ఈయన ఆరోహణమై వెళ్ళింది ఎందుకు అనంటే మనకు నివాసములు సిద్ధపరచడానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మనలను మరలా వచ్చి తీసుకొని వెళ్ళడానికి. కాబట్టి మానవులు ఏమనుకుంటున్నారంటే మరణించిన వెంటనే మనము ముక్తిలోనికి వెళ్ళిపోతాము, దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళిపోతాము, దేవునితో ఏకమైపోతాము, ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని
ఇలాంటి బోధల వలన, ఇలాంటి నమ్మకాల వలన ముందు కొనసాగుతూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. సృష్టికర్త అయినటువంటి తండ్రి దగ్గరికి, తండ్రి మహిమలోనికి రావాలి అని అంటే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని రావాలి. అంతవరకు మీరు వెయిట్ చేయాలి. అంతేగాని వెంటనే మరణించిన వెంటనే మీరు రాలేరు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనకు ముక్తిని ప్రసాదించగలరు. ఆయన మాత్రమే మనల్ని పరలోకంలోనికి చేర్చుకొనగలరు. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకంలోనికి, తండ్రి దగ్గరికి, సృష్టికర్త అయినటువంటి దేవునిలోనికి మనం చేరగలుగుతాము. కాబట్టి ఇది రక్షణ ప్రణాళికలో, త్రిత్వములో తనను తాను నిరూపించుకుంటూ చేసినటువంటి కార్యము. ఈ కార్యం యొక్క ఫలితము మనం పొందుకొనడానికి ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు. కాబట్టి ఆయన వెయిట్ చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఉద్దేశము. క్రీస్తు పునరుద్ధాన ఆరోహణము యొక్క ఉద్దేశము ఇది. అలాగే మరి క్రీస్తు పునరుద్ధాన ఆరోహణములో ఆయన ఒక స్థానములోనికి చేరుటకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు అనేటువంటి దానిని గురించి కూడా మనము మరి ధ్యానం చేద్దాం. అదేమిటి అని అంటే, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 51వ వచనంలో ఇందాక మనం చదువుకున్న వాక్యంలో చూస్తే, ఆయన పరలోకములోనికి ఆరోహణుడాయను అనే మాట మనం చూస్తున్నాం 51వ వచనంలో. అంటే ఆయన పరలోకము అనేటువంటి స్థానములోనికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఆరోహణమైనటువంటి వ్యక్తి మధ్యలో ఏ లోకములో కూడా ఆగిపోలేదు. ఏ లోకములో కూడా, ఏ స్థానములో కూడా ఆగిపోలేదు. ఆయన అత్యున్నతమైనటువంటి స్థానము, లోకము అయినటువంటి పరలోకములోనికి ఆయన చేరినటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఆయన చేరినటువంటి స్థానమును కూర్చున్నటువంటి విషయాన్ని గ్రహించుకొనవలసిన వారమే ఉన్నాం. మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అనేటువంటి విషయము. అదే మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూడగలుగుతాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడినారు వారైతే పైనున్న వాటిని వెదకండి, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు అని పౌలు గారు అంటారు. కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఆ స్థానములోనికి, పరలోకం అనే స్థానములోనికి, తండ్రి కుడిపార్శ్వము అనేటువంటి స్థానములోనికి ఆయన చేరుటకు ఆరోహణమైనటువంటి వాడుగా ఉన్నారు. అలాగే మరలా మనము చూసినట్లయితే యోహాను గారి సువార్త 16వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ ఆయన చెప్తాడు, నేను నన్ను పంపిన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళడము, తండ్రి త్రిత్వమై ఉన్నటువంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నటువంటి స్థానములోనికి, కుమారుడిగా తాను ఉండవలసిన స్థానములోనికి ఆయన ఆరోహణమై వెళ్ళినటువంటి వాడుకున్నాడు. పరలోకం అనే స్థానములోనికి, తండ్రి కుడిపార్శ్వం అనేటువంటి స్థానములోనికి, త్రిత్వములో తన స్థానము ఏదుందో ఆ స్థానము నుండి ఆయన వచ్చాడు కాబట్టి తిరిగి మరలా అక్కడికి వెళుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన స్థానములోనికి తిరిగి చేరుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని మనము లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆయన తన మహిమలోనికి తిరిగి ప్రవేశించునని మీకు చెప్పుచున్నానని ప్రభువారు చెప్పినటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతాం. తన మహిమ అనేటువంటి స్థానములోనికి ఆయన చేరుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇంకొక విషయం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన పంటలో ప్రథమ ఫలముగా ఆయన తండ్రి దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుని ఎదుటికి చేరినటువంటి వాడుగా ఉన్నాడు. పునరుద్ధాన పంటలో ఈయన ప్రథమ ఫలములు దేవునికి చెందుతాయి. దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి. ప్రథమ ఫలములన్నీ దేవుని సన్నిధిలో దేవునికి సమర్పణ మనము చేయవలసి ఉన్నది. ఇప్పుడు ఈయన పునరుద్ధాన పంటలో తొలి పంట అయి ఉన్నాడు, ప్రథమ ఫలము అయి ఉన్నాడు. కాబట్టి
ఈ ప్రథమ ఫలము దేవుని సన్నిధికి తన స్థానము ఎక్కడ అనేటువంటిది ఈ ఆరోహణము ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఏ ఉద్దేశముతో ఆరోహణమయ్యాడో, ఏ స్థానములోనికి వెళ్ళినటువంటి వాడుకున్నాడో ఈ వాక్యములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించుట ద్వారా, ఆయన ఆరోహణమును విశ్వసించుట ద్వారా, రెండవ రాకలు వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు అని మనం విశ్వసించుట ద్వారా మనము చేరవలసినటువంటి స్థానమైనటువంటి పరలోకములోనికి చేరగలుగుతాము. అయితే ఆయన పునరుద్ధానము ద్వారా ఆరోహణమయ్యాడు. మనకు పునరుద్ధానముతో పని లేదు. ఎందుకనంటే మనము రెప్పపాటులో మార్పు చెందుతాము. సమాధిలో ఉన్నటువంటి వారు, మనము అందరము ప్రభువు రాకడలో మనం లేస్తాము, చూస్తాము. వారు మార్పు చెందుతారు. శరీరముతో ఉన్న మనము మార్పు చెందుతాం. మరణముతో పని లేకుండా మార్పు చెందినటువంటి వారమై ఆరోహణము అనబడినటువంటి ఆయన మనకు కలగజేసేటువంటి శక్తి ద్వారా మనము ఆయనతో కలిసి పరలోకంలోనికి, మన స్థానములోనికి చేరగలుగుతాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ఆరోహణము మనలను రాకడలో తీసుకొని వెళ్ళడానికి సూచనగా తెలియజేయచ్చు ఉన్నది కనుక, ఆయన ద్వారానే మనం చేరగలుగుతాము కనుక ప్రభు యొక్క ఆరోహణమును జ్ఞాపకం చేసుకొనచ్చు. ప్రభువా, నీ రాజ్యంలోనికి నేను చేరుటకు నన్ను సిద్ధపరచండి, నన్ను తీసుకొని వెళ్ళండి అని మనము ప్రార్థించవలసిన వారము, ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. అట్టి వారిని ప్రభువారు రాకడలో వచ్చి మార్పు చెందించి వధువు సంఘంగా సిద్ధపరిచి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము ఆయన రాజ్యంలోనికి చేరవలనంటే మరణముతో పని లేకుండా మనము మహిమ శరీరధారులంగా మారడానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవలసి ఉన్నది. అదేమిటి అనంటే, హానోకు గారు మరణముతో పని లేకుండా దేవుని రాజ్యంలోనికి చేరగలిగిన వారు ఉన్నారు. ఏలియా గారు మరణంతో పని లేకుండా దేవుని రాజ్యంలోనికి చేరగలిగిన వారు ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, దైవ సహవాసము చేయుట ద్వారా, దేవుని సన్నిధిలో వారు ఉండుట ద్వారా వారు మరణంతో పని లేకుండా వెళ్ళగలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ద్వారా దేవునితో మనం సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని నేర్పించుతున్నటువంటి విధానము ద్వారా మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో మనం కనబడేవారు ఉంటే ఆటోమేటిక్గా మన పాపములు, దోషములు పరిహారం అవుతాయి. మరణంతో పని లేకుండా మన శరీరము పాపములతో జోలి లేకుండా, అంటే పాపముల యొక్క ప్రమేయం అనేటువంటిది లేకుండా పరిశుద్ధత అనేటువంటిది పొందుకున్నదై పరిశుద్ధ శరీరం కలిగిన వారం ఉండి ఒక్క రెప్పపాటులోనే మార్పు చెందిన వారమై ప్రభుతో పాటు పరలోకంలోనికి చేరగలుగుతాం. కాబట్టి దానిని కూడా మనకి కడవరి దినాల్లో రాకడికి ఎదురు చూస్తున్నటువంటి మనము తెలుసుకోవాలి అనేటువంటి విషయము ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము గనుక మనం మార్పు చెందుతాము, ప్రభుతో ఆరోహణం చెందుతాము, పరలోకంలోనికి వెళ్ళగలుగుతాము. మరణమును గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఆరోహణమయ్యాడు, మనల్ని ఆరోహణం చెందిస్తాడు. ఇది మనం గ్రహించుకుని రాకడికి మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. అట్టి ధన్యత, భాగ్యము మనకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనములు తండ్రి. నాయనా, ఇదిగో నేటి దినమున క్రీస్తు పునరుద్ధాన ఆరోహణము అనే అంశమును మేము ధ్యానించిన వారముగా ఉన్నాము. ఇది మా కొరకు మీరు నిర్వహించినటువంటిది కనుక నీ యందు విశ్వసించుట ద్వారా ప్రభువా, రెండవ రాకడలో తండ్రి మీరు ఎలాగూ తిరిగి పరలోకములోనికి చేరారు, అలాగ మమ్మలను వెంటబెట్టుకొని పరలోకములోనికి చేర్చుకునేవారై ఉన్నారు కనుక దేవా, అందుకు తగినటువంటి అర్హత కలిగిన వారంగా మేము జీవించినట్లు మా ప్రతి ఒక్కరిని దీవించి మహిమనందుకొనమని యేసు నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో,
సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి పరుడగు ఈ గురువే Hallelujah.